ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక ఎంప్లాయీ ఐడీ కార్డ్ ఉంది. నాట్ ఓన్లీ హిస్ రికార్డ్. మనం ఎంప్లాయీ ఐడీ చేంజ్ చేస్తే అది మొత్తం డీటెయిల్స్ చేంజ్ అయిపోతాయి. దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను ఎంప్లాయీ 84 చూసారా? పేరేంటిది, ఫస్ట్ నేమ్ ఏంది, సెకండ్ నేమ్ ఏంది, డిపార్ట్మెంట్ ఏంది, డిజిగ్నేషన్ ఏంది, ఎవ్రీథింగ్, శాలరీ ఎంత, ఎప్పుడు జాయిన్ అయ్యిండు, ఎక్కడ లొకేషన్, ఇట్లా. ఇది ఎట్లా వస్తుంది? నేను ఇక్కడ ఒక ఫార్ములా ఎంటర్ చేసిన. చాలా కాంప్లికేటెడ్ అనుకుంటున్నా. ఏం లేదు, ఇంత పొడవు ఉన్నది కదా, ఏం లేదు. ఇప్పుడు నేను ఈ ఫార్ములాను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఈ ఇఫ్ ఎర్రర్ అనేది ఎందుకంటే ఒకవేళ ఎంప్లాయీ ఐడి లేకపోతే రికార్డ్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది, దానికోసం అనమాట. అది పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. తప్ప ఇక్కడ తీసేస్తానండి. ఇప్పుడు పోయినాయి కదా మొత్తం. నేను ఫార్ములా ఎంటర్ చేస్తాను చూసిరా. ఇప్పుడు ఈ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏముంది చూడండి, ట్రాన్స్పోజ్, TRANSPOSE, ట్రాన్స్పోజ్. తర్వాత చూస్ రోస్, చూస్, CHOOSEROWS. ఎక్కడి నుంచి చూస్ రోజ్, దేనిలో చూస్ రోజ్ చేయాలి? షీట్ 1లో మనకు డేటా సెట్ ఉంది. మీరు జ్ఞాపకం ఉన్నట్టయితే మనం నేను చూపెడితే ఇప్పుడు షీట్ 1 ఎక్స్క్లమేషన్ మార్క్, డేటాబేస్ రేంజ్ ఎంత? A2 నుంచి O101 కామా. తర్వాత ఏముంది? మ్యాచ్ అనే ఫంక్షన్ ఉంది. మ్యాచ్ అంటే మనం ఇక్కడ ఐడి ఎంటర్ చేస్తాం కదా, దాన్ని మ్యాచ్ చేయమని చెప్తున్నాం అనమాట. మ్యాచ్, MATCH, మ్యాచ్ ఏంటి, ఎక్కడున్నది ఆ మ్యాచ్? A1లో మనం ఎంటర్ చేస్తాం కాబట్టి A1 కామా ఈ A2 టు A101. ఈ పేర్లు ఏ కాలంలో ఉన్నాయి? ఏ కాలంలో ఉన్నాయి కాబట్టి A2 టు A101. షీట్ 1 ఎక్స్క్లమేషన్ మార్క్ A2 టు A101 కామా 0. ఎందుకు? ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి నాకు, అప్రాక్సిమేట్ కాదు అని చెప్తున్నాం అనమాట. అప్రాక్సిమేట్ అయితే 1 ఎంటర్ చేయాలి. ఓకే, 3 సార్లు బ్రాకెట్ ఓపెన్ చేసినాం కాబట్టి 3 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 1 2 3 ఎంటర్. చూసిరా వచ్చేసింది. ఇందులో ఏం లేదు. ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్, ట్రాన్స్పోజ్ ఏం చేస్తుంది? ఇది ఇట్లా రోలో వచ్చిన దాన్ని కాలంలో చేస్తుంది అంతే. ఈ డేటా అంతా ఇప్పుడు మనకు ఆ ట్రాన్స్పోజ్ లేకపోతే ఆ సెకండ్ రోలో వచ్చేది వరుస పెట్టి. అట్లా మనకొద్దు. ఐడి కార్డ్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్ ఉపయోగించాం. చూస్ రోస్ అంటే ఒక్కటే రో పెట్టినాం కదా A2లో, ఒక రోజే రికార్డ్ వస్తుంది. తర్వాత మ్యాచ్ అనేది మ్యాచ్ చేస్తుంది. మనం క్రైటీరియా ఇస్తున్నాం కదా A1లో, దాన్ని మ్యాచ్ చేస్తుంది. ఈ రకంగా మనం ఐడి కార్డు క్రియేట్ చేసుకోవచ్చు.